10 సార్లు తింటామా? తినలేం కదా. అవును. ఇవాళ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా ఫస్ట్ మన భగవద్గీతలో కానీ ఎక్కడ చెప్పినా కూడా మీ డ్యూటీ ఏంటి? మీరు భూలోకంలోకి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి మీకు ఒక పద్ధతి ఇచ్చి పెళ్లి చేసి మీ సంతానం అయిపోయినాక మీ బాధ్యత ఎవరు? యాజ్ ఎ ఫాదర్గా మీ కొడుకుల బాధ్యత మీది. కొడుకులు కూతుర్లు వాళ్ళని బాగా సక్రమంగా చదివించుకొని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి సెటిల్ చేయటం వరకే మీ బాధ్యత. అవును. వాళ్ళ పిల్లల్ని మీ బాధ్యత కాదు, వాళ్ళ బాధ్యత, మీ కొడుకుల బాధ్యత. మీరు అప్పుడు ఎవరు? మీ తల్లిదండ్రుల్ని, మీ పిల్లల్ని పెంచి మీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మీ ఈ రెండింటి జనరేషన్. మీరు అది చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది. మీకు ఎంత కావాలి? సపోజ్ నాకు ఒక 5 లక్షలు ఉంటే చాలు, నెలకి 5 లక్షలు ఉంటే అందులో ఎంతో సేవింగ్ ఉంటుంది, అదే నాకు ఎక్కువ. సరే, నా పరిస్థితి ఎప్పుడు ఇలా ఉంటుందో తెలియదు. ఓకే, 10 రెట్లు తీసుకోండి, 10 రెట్లు సంపాదన పెట్టుకోండి మీరు, 10 రెట్లు దానికి. ఆ తర్వాత ఏం చేయాలి? వీటికి ప్రయారిటీ ఇవ్వకూడదు. ఎక్కడన్నా ఎక్సెప్షన్లు వస్తాయి, ఎవడోడు వస్తాడు, చేసి పడేయాలి. ఫస్ట్ పాయింట్. 2, మీకు సొసైటీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి ఇచ్చింది, ఈ తర్వాత మంది కాదు. మీరు ఒక లే డౌన్ చేయండి. నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి. ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు సంపద అంతా సృష్టించబడ్డది, ఇది దేనికి? భావి తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు మైనింగ్ అని చెప్పి మనకి ఏం కావాలో తీసుకోవాలి ప్రకృతిలో నుంచి. నా చేతిలో మైనింగ్ లైసెన్స్ ఉందని చెప్పేసి నేను హెవీ ఎక్విప్మెంట్ పెట్టి మొత్తం దోసేసుకుంటే భావి తరాలకి ఎక్కడుంది? ప్రకృతి ధర్మం అక్కడే కదా నశిస్తుంది. మా గురుగారు చెప్పారు అదే మాట. ఇన్ని కొండలు ఇన్ని ఇచ్చి ఫ్యూచర్ వాళ్ళకి పని చేసుకొని రోజు ఇన్ని తట్ట తీసుకొని అమ్ముకుంటే వాళ్ళకి వచ్చేదాన్ని, మొత్తం నా చేత మిషన్ పెట్టి మొత్తం వేసి నేను మనీ చేసేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఎక్కడ ఉంది? బ్యాలెన్స్ పోతుంది కదా, వాళ్ళ పని పోతుంది కదా. ఆ బాధ్యత తీసుకోవాలి కదా మన ఈ సొసైటీలో. మనం అది క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు చెప్పిన యాంగిల్లోనే మిమ్మల్ని ప్రశ్న చెప్పండి. ఇప్పుడు మీరు రాబోయే రోజులకి, అంటే మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, మీరు కొన్నాళ్ళు సినిమాలు తీశారు, నటించారు, అయిపోయింది, దాన్ని మూలన పెట్టేశారు. ఇప్పుడు మీరు ఒక ప్రొడక్షన్ హౌస్, రామానాయుడు గారు అలా చేశారు కాబట్టి ఈ రోజున ఒక స్టూడియో, దానికి ఒక సెటప్, స్ట్రక్చరు, సురేష్ బాబు గారు కానీ, వెంకటేష్ బాబు గారు, ఇప్పుడు రాణా, అభిరామ్, అందరూ దాన్ని సాగు చేస్తున్నారు, కల్టివేట్ చేసి నిలబెడుతున్నారు. మీరు వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ పాస్టరిటీ, ఫర్ యువర్ జనరేషన్స్ డౌన్ ది లైన్ అంటే ఏం చెప్తారు సార్? కరెక్ట్, మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. నేను అంటే ఐ డోంట్ నో, నాకేదో పర్పస్ ఉంది, నాకు తెలియదు వాట్ ఈస్ దట్ పర్పస్ అని. నేను వచ్చాను, ఒక స్టేజ్కి వచ్చాను. నేను ఇండస్ట్రీలో సంపాదించానా లేదా తెలియదు కానీ పేరు అయితే వచ్చింది, గుర్తింపు వచ్చింది, ఈ 2 వచ్చినాయి. సంపాదన అనేది నాకు బయటే సంపాదించాను, ఇండస్ట్రీలో నాకు పెద్ద ఇది కాదు. పోగొట్టారు, ఏదో సినిమా వచ్చింది, దాని గురించి అది కాదు. బట్ ఇవాళ నేను వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదో రన్ చేస్తున్నాను, అది రన్ అవుతుంది. మంచి పీక్స్ చూశాను, కష్టాలు చూశాను, అయినా కూడా స్టడీగా దాన్ని సిస్టమేటిక్ గా నిలబెట్టి రన్ చేసుకుంటే వెళ్తుంది. 150 మంది దాని మీద పని చేస్తున్నారు, తిరుగుతుంది, అది వెళ్ళిపోతా ఉంది, సెల్ఫ్ సెన్సరింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరన్నా క్యారెక్టర్స్, నేను సినిమా ఏ రోజు మానేశాను, 5 years అవుతుంది. అదే చెప్తున్నాను నేను. సినిమాలు అంటే వద్దు, మనం హీరోలు వెనకాతలు పరిగెట్టలేము, వాళ్ళు అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వలేము, వాళ్ళు మన మాట వినరు, ఓకే దండం. నేను అది మానేసిన తర్వాత నటుడుగా ఎందుకు మానేశారు? నేను నటుడు కూడా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే వెళ్తే షూటింగ్కి వెళ్తే మనకు ఒక పాత అలవాటు ఉండే, అన్ని ప్రతిదీ ముందలే. ఆడకి వెళ్ళిన తర్వాత అప్పుడు కూర్చొని వాళ్ళు ఒక క్యారవాన్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు, బయట రాలేము. తర్వాత ఎవరు మాట్లాడేదానికి ఎవరు ఉండరు, సీనియర్ అనో లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ మాట్లాడేదానికి ఏవి ఉండవు. వస్తున్నారు సార్ అంటారు. మనం ప్రొడక్షన్ మేనేజర్ కూడా టైం చెప్పడు. మనం ముందు రోజు సార్ రేపు 8 గంటల పొద్దున్న రండి సార్, మనం చేయాలి ఫోన్. వాళ్ళు అది పాత రోజులు వాళ్ళు చేసేవాడు, మనం అడగాలి. మీరు పొద్దున 9 అంటే మనం 9కి వెళ్తాం, ఆడ ఎవరు ఉండరు, ఇది ఉండదు. సో ఆడ మన వెయిటింగ్ ఎప్పుడు పిలుస్తారని వాళ్ళకే తెలియదు. రాస్తా ఉంటారు, ఎప్పుడు వస్తుందో క్యారెక్టర్, ఏ టైంకి వస్తుందో తెలియదు. ఇది అనుభవించాను కదా సార్ నేను అనుభవించే. ఇప్పుడు నా ఇన్నర్ కాన్షియస్నెస్ లో నేను ఎందుకు ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చోవాల్సిన పని? రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు, మానేశాను, ఎప్పుడో 5 years పైన అయింది. ఏం చేశాను, ఎవరికన్నా ఉపయోగం అనుకుంటే ఫస్ట్ లో వాళ్ళు అడిగితే బాబు ఏదో ఒక అనాథ శరణాలకి ఇవ్వమని ఆ డబ్బును వాళ్ళ చేత పంపించేవాడిని. ఓకే, నేను తీసుకునేవాడిని కాదు. ఎవరన్నా ఆబ్లిగేషన్ అడిగితే మరీ తప్పదు అనుకుంటే చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరు ఆబ్లిగేషన్ అంటున్నారు, వెళ్తున్నాం.
గుర్తింపు ఉండదు, అసలు సినిమా వస్తుందో రాదో తెలియదు మా ఎందుకు వేషం మంచిదో కాదో తెలియదు. తెలీదు. ఆబ్లిగేషన్ కోసం చేయాల్సి వస్తుంది ఒకటో రెండు, కానీ కొన్ని ఎప్పుడన్నా మంచి సినిమా చేసి ఉండొచ్చు. కానీ గుర్తింపు కూడా లేనప్పుడు ఎందుకు చేయాలి మనం? ఆ టైం వేస్ట్ కదా, మన టైం అన్ని ఆపుకొని అదే పొద్దున్న దాన్ని ఇంకో దీని మీద దీన్ని చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు కదా కదా. అనే యాంగిల్ ఒకటి. దట్ ఈస్ వన్. నేను చేసేది ఏదో నేను ఈ చేత్తో చేసేది ఈ చేత్తో తెలియదు, తెలియదు. నాకు ఆ విషయం నాకు తెలుసు. అది అనవసరం మనకి, అది కాదు. ఇప్పుడు నా కార్యక్రమం ఏంది, పొద్దున్న వేస్తే భగవద్గీత, శివపురాణం, లేకపోతే బుక్స్ చదువుకోవటం, మెడిటేషన్లో ఉంటాం, ప్రశాంత్కి ఏదన్నా ఎప్పుడన్నా ఇవి వస్తే నాకు తెలియకుండా జరిగిన కొన్ని వస్తే చాలా మంది ఫాలో అయ్యి అడుగుతూ ఉంటారు, నాకు తెలిసి నేను చెప్పటం నేర్చుకుంటాను. ధర్మ సందేహాలు అంతే అంతేనా? అంతే, అదే చేస్తున్నా, తృప్తి, హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో ఇటీవల రోజుల్లో అంటే మీరు ఓపెన్ గా మాట్లాడే దానికి ఒక ఇది ఉండాలి సార్ మనిషికి, అంటే అందరూ మాట్లాడలేరు. అవును. దానిలో లౌక్యాలు ఉంటాయి, మొహమాటాలు ఉంటాయి, బిడియాలు ఉంటాయి, ఏవో కాంప్రమైజ్లు ఉంటాయి, గబుక్కుని అందరూ అన్ని మాట్లాడి శత్రువు అయిపోతాం. ఏదో అయినా నాకే ఇప్పుడు ఫాలో సమ్ రీజన్. అవును. ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ప్రవేశించి మీరు కూడా కొంత రాజకీయ ఇది మీకు స్నేహితులు అనుకోటి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఒకరినొకరు తిట్టుకుని అవన్నీ కూడా కేసుల కింద తయారై ఫైనల్ గా ఇప్పుడు పోసాని మురళి లాంటి. నిజంగా మీరు టాపిక్ ఎత్తారు. నేను చాలా సార్లు చూసి పోసాని గారి ఇష్యూని నాకు కోపం వచ్చింది. ఆయన సంబంధం లేకుండా అలా మాట్లాడుతుంటే ఎందుకయ్యా నీకెందుకు మానేవయ్యా అని చెప్దామని. ఎందుకంటే అసలు ఊగిపోతూ మనిషి, అవసరం లేదు కదా. ఇప్పుడు మనకి ఏది ఎవరు మేల్చేయరు, మన దేనికోసం వాడుతున్నారో తెలియదు. అసలు అంత ఆవేశపడిపోయి ఊరిపోయి దండం పెట్టి సార్ చంపొద్దండి మీరు కావాలంటే, అసలు అది చూస్తే నాకే 2 సార్లు ఫోన్ కూడా ఆన్ చేశా మాట్లాడదామని. ఎందుకయ్యా నీకు ఇవన్నీ చెప్దామని. ఇవాళ ఎవరు పాపం మళ్ళీ అనుభవిస్తున్నారు కదా. ఇవాళ ఇప్పుడు ఆయన పెళ్ళం బిడ్డలు బాధపడుతున్నారు, ఎవరైనా అంతే కదా సార్. ఏం కావాలి ఇప్పుడు మీరు మన పక్కన పొలిటీషియన్ ఉన్నారు, లేకపోతే మనకి బాగుందని అనుకుంటాం మనం. ఏదైనా ప్రాబ్లం వస్తే రోజుల్లో ఎప్పుడు ఎల్లకాలం ఉండవు కదా. ఇప్పుడు మళ్ళీ నాకు సంబంధం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడించారని చెప్పి ఇప్పుడు కొత్త వెర్షన్ విలువ పోతుంది కదా సార్, మీ క్యారెక్టర్ పోతుంది కదా. నువ్వు అది కాదు కదా, క్యారెక్టర్ కాదు కదా. నీ క్యారెక్టర్ పోయినాక జీవితం ఏంది సార్? లైఫ్ మనిషికి క్యారెక్టర్ పోయినాక, క్యారెక్టర్ ఉన్నంత వరకు ఉంటాం సార్, క్యారెక్టర్ లేనాక ఇంకా బెస్ట్ నో యూస్లెస్. మనం అది కాపాడుకోవాలి కదా. అవునండి. ఇప్పుడు నేను ఐ నో హిమ్, పోసాని మురళి పచ్చూరి గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి ఉన్నప్పటి నుంచి తెలుసు, అప్పటి నుంచి తెలుసు. అది చూశాను, ఇది చూశాను, అది చూశాను, అన్ని చూశాను సార్. ఇవన్నీ ఈ హోదాలు ఇవన్నీ పర్మనెంట్ కాదు సార్. ఒక ఆర్టిస్ట్ గా పుడతాం అనేది అదృష్టం. ఆర్టిస్ట్ ని అందరూ అదృష్టం, అందరూ హ్యాపీగా ప్రేమగా ఉంటారు. పదవి ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలు అదే ప్రేమతో ఉంటారు. మరి మనం ఎందుకు సార్ దాంట్లోనే ఉండాలి కదా హ్యాపీగా. మరి ఎందుకు మీరు ఫోన్ చేసి చెప్పలేదు మురళికి? నేను కాదు, మీడియా దగ్గర నేను ఆ రోజు చూశాను, చాలా ఇదైంది. తర్వాత ఒకసారి చేసా, తీలా, సరే ఇక వదిలేసా. కనపడితే చెప్దాం అనుకున్నా, ఏంటి నువ్వు దిస్ ఇస్ రాంగ్, నువ్వు ఎందుకు నీకేం పని అని చెప్దాం అనుకున్నా మనస్ఫూర్తి. ఎందుకో ఎవరైనా మన దీంట్లో ఉన్నాళ్ళు కదా, యూ షుడ్ నాట్ బి క్యారీడ్, ఫిల్మ్ ఫ్యాక్టరీలో ఉన్నాళ్ళు కదా. అది ఇప్పుడు ఇవాళ ఎవరు బాధపడుతున్నారు? అది ఎన్నాళ్ళు జరుగుతుందో కూడా తెలీదు. అంత అక్కర్లేదు కదా పర్సనల్ గా. ఎందుకు నీకెందుకు? వై సిద్ధాంతపరంగా ఏదైనా మాట్లాడండి. ఇప్పుడు నువ్వు పార్టీలో ఉన్నావు, పార్టీ మాట్లాడు, నేను ఇంకో పార్టీ మాట్లాడను. అయినా కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మనకేదో మీడియా ఉందని మనం చెప్తే కరెక్ట్ కాదు కదా. చిరంజీవి గారు చెప్పారు నాకు, అల్లు రామలింగ గారు చెప్పారంట, దాటినంత వరకు నీ కంట్రోల్లో ఉంటుంది, దాటిన తర్వాత యు ఆర్ ఆన్సరబుల్ అని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. అది పెదవి దాటిన మాట నీకు ప్రభువు, అవును, పెదవి దాటినంత వరకు నువ్వు ప్రభు ఆయన చెప్పాడు. ఇలా చెప్పారండి అని చిరంజీవి గారు చెప్పారు. ఆయన అవును నాకు చెప్పినప్పుడు చెప్పాడు, మాట దాటినంత వరకు మన కంట్రోల్ ఉంటుంది, దాటినాక ఇక మనం దానికి బానిసలు అయిపోతాం. సో చాలా మీరు నిజంగా మీరు రెగ్యులర్ గా ఇంటర్వ్యూలు, రెగ్యులర్ గా మీడియాలో మాట్లాడుతుంటే ఆలోచన విధానాల్లో చాలా వరకు మార్పు ప్రభావితం అవుతారండి. ఎందుకంటే మీరు ఏదో ఆశించో, లేకపోతే ఇలా మాట్లాడితే నాకు ఒక డేట్లు వస్తాయనో, లేకపోతే ఇలాగ మనం గనక ఇలా కనెక్షన్ పెట్టుకుంటే ఒక ప్రాజెక్ట్ చేయొచ్చునో, అలాంటి ఆలోచనలు ఏమి మీకు లేవు, బండ సున్నా అవన్నీ కూడా.
తిరిగి కావాలంటే ఫిలాసఫీ చెప్పి పంపించగలరు. ఒకవేళ ఎవరైనా ఏ ప్రభాస్ లాంటి వాళ్ళు మీకు ఫోన్ చేసి సార్ సినిమా చేద్దాం సార్ అంటే మీరు తిరిగి ఒక ఉపదేశం ఇచ్చి మీరు నీకు తెలియదు నీ పూర్వజన్మ గురించి అని చెప్పి మరీ పంపించగలరు మీరు. సార్ సో మీకు నేను ఎందుకు ఈ మాట అన్నానంటే బికాస్ యూ హ్యావ్ సీన్ ఆల్ షేడ్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు ఇట్ ఈస్ నాట్ బిగ్ గేమ్ ఫర్ యూ. ఇది వెంకటేష్ బాబు దగ్గరికి వెళ్ళి నేను సినిమా చేస్తాను, సురేష్ బాబుకి ఒక ఫోన్ చాలు, ఒక కథ మంచి కథ. మ్యాక్సిమం వాళ్ళు ఏం అడుగుతారు మిమ్మల్ని, ఓ మంచి కథ పట్టరామంటారు, సింపుల్ అంతే. రాణా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ రాణా, అండ్ అభిరామ్ ఈజ్ ఆల్సో ఆన్ అండ్ ఆఫ్ డూయింగ్. మీ క్యాంపులోనే బోల్డ్ మంది హీరోలు ఉన్నారు. అంటే మనం ట్రాక్ లో లేనప్పుడు మనం ఏ ఫీల్డ్ లోకైనా సరే ఎక్స్పీరియన్స్ కావాలి సార్, కొంచెం కనీసం పరిశీలించాలి. అది లేదు, అది లేని వాళ్ళే వచ్చి చేస్తున్నారు. మనం ఏంటంటే ఇవాళ మారిపోయింది, డైమెన్షన్స్ మారిపోయినాయి. ప్రొడ్యూసర్ కి ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను వాల్యూ ఉందంటే పాత రోజు ప్రొడ్యూసర్ కి వాళ్ళ ప్రొడ్యూసర్ కి ఆ వాల్యూ లేదు సార్. ఇవాళ ప్రొడ్యూసర్ ఈజ్ ఓన్లీ క్యాషియర్, ఓన్లీ క్యాషియర్. ఎందుకంటే అంతకన్నా ఏం లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, నేనంటే క్యాషియర్ తక్కువ మాట్లాడుంటా, వాళ్ళు అంతే చెప్తారు ఏమి. అండ్ దే డోంట్ అలౌ యూ టు కమ్ ఇన్ సైడ్ ఆల్సో కదా. బేసిక్ గా ఒకటే పేరుకి మనం ఉంటాం కానీ వాళ్ళు ఏం ఉండవు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఇంత డబ్బు ఉంటే ఇవ్వటమే, అదే పరిస్థితి. అదేలేండి. అంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఇప్పుడు కొత్త డైరెక్టర్లు చాలా మందిని రికాల్ చేస్తున్నారు. కొత్త డైరెక్టర్లు అందరూ వాళ్ళ ఆలోచనలు అన్ని విధానం కొత్తగా ఉంటున్నాయండి. వాళ్ళ మనం పట్టుకురావాలి, ఈ ఆర్టిస్ట్ ని పట్టుకురావాలి అని. అలాగే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే చేస్తారా సార్ నిజంగా మంచి క్యారెక్టర్ అయ్యి? అంటే నేను ఒకటే అడుగుతా, నేను డబ్బులు రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు. ఎవరైనా మంచి క్యారెక్టర్ అయితే చేస్తాను. ఎందుకు చేస్తానంటే ఇవాళ ఏమవుతుందంటే అది అసలు వెళ్తుందా లేదా ఆడియన్స్ లో కూడా తెలియదు. ఇవాళ ఎన్ని సినిమాలు ఆగిపోతున్నాయి. ఇప్పుడు చేసి కూడా వాళ్ళు జెన్యూన్ కాదు. నేను చాలా మంది వస్తారు, వాళ్ళు మీరు అబద్ధం ఇవన్నీ కరెక్ట్ జరగవండి, మీరు అన్ని ఇంతలో ఎలా తీయగలరు అని నేను చాలాసార్లు అడిగాను. నేను అడిగితే వాళ్ళు లేదంటే ఇది వచ్చేస్తుందండి. అది ఎన్ని చూస్తాం రోజు ఛాంబర్ లో, ఎన్ని చూస్తాం, ఎన్ని గొడవలు ఉంటాయి. ఇప్పుడు తెలుసు కదా సార్. ఇప్పుడు రవికిషోర్ గారు ఎందుకు మానేశారు మొన్న దెబ్బకి? దేని దెబ్బకి మానేశారు? మొన్న ఇది ఆ ఇష్యూ, అదే వాళ్ళ సినిమా రామ్ దేదో ఇదైంది కదా, పూరి వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఇంత చేసి. పూరి గారు అంత ఇదే చేసి, ఇప్పుడు టైం ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. కానీ ఇప్పుడు కొంతమందికి ఎప్పుడు ఒకలాగే ఉంటుంది టైం. కొన్ని రోజులే సార్, అన్ని రోజులు కాదు సార్. బట్ ఆఫ్ ద రికార్డ్ నేను మాట్లాడను కానీ అయిపోయి నాకు చెప్తాను. నేను ఈ దీంతో సంబంధం లేదు, మీ మైండ్ లో పెట్టుకోండి. అంటే మన బాధ్యత కూడా ఉండాలి అని నేను అంటున్నా. ఎవరైనా సరే మన సక్సెస్ అనేది ఎప్పుడు 100% మీతోనే ఉండదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం కనీసం అప్పుడైనా మన వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేసి, మన అయితే ఈ ఇండస్ట్రీని, మా గురుగారు చెప్పారు, ఇండస్ట్రీ స్టార్డమ్ అన్ని పోతాయని చెప్పారు. ఎప్పుడూ చెప్పారు, తగ్గిపోతుంది, స్లోగా డిక్రీజ్ అవుతుందని చెప్పారు. సో మీరు దాన్ని సస్టైన్ చేయండి యాజ్ ఎ బాధ్యతగా. మీకు ఇండస్ట్రీ గౌరవాన్ని సస్టైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్. చాలా అంటే గొప్ప ఆబ్జెక్టివ్ గా మీ బాధ్యత. ఒక స్టేజ్ తర్వాత వద్దు. మీరు పెద్దవాళ్ళు ఇవాళ ఎల్డర్లీ కోసం, ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు ఎంత దీనికి వెళ్ళి ఆయన చిన్న క్యారెక్టర్లు కూడా చేశాడు. ఎంత తక్కువ రెమ్యునరేషన్ తెలుసా? అవును, క్యారెక్టర్స్ ని బట్టి. అటువంటి ఎస్, మీకు ఆర్టిస్ట్ గా థ్రస్ట్ ఉంటే చేయండి, ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళని తీసుకురండి, వాళ్ళతో చేయండి, ఇండస్ట్రీని పెంచండి. మీకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, డబ్బు అయిపోయింది. అది అదే కొన్ని క్యాంపులకి డబ్బు అక్కర్లా. యు డూ దట్ మోర్ దెన్ సఫిషియెంట్ లో యు డూ దట్. ఇప్పుడు సురేష్ వాళ్ళు చేస్తుంది ఏంది, తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు, వాళ్ళకి పైసా ఖర్చు హెల్ప్ చేస్తున్నారు. మంచి క్యారెక్టర్ తీసుకున్నా వాళ్ళ మోర్ ఇంపార్టెంట్లీ అలా చేయండి. రాణాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే తను నిలబెడుతున్నాడు. మొన్న ఒక సినిమా ఫంక్షన్ కి అప్పటికప్పుడు కిందకి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, రాణా స్టూడియోలో ఉన్నారని తెలిసి. వెంటనే ఆన్ ది స్పాట్, అదేంటి నాకు ముందు చెప్పకుండా ఇప్పుడు వచ్చి చెప్తున్నారు, 4 రోజుల ముందైనా చెప్పాలి కదా ఏమన్నా ప్రోగ్రామ్ అని. ఇలా అనలేదండి, ఆన్ ది స్పాట్ పిలిచారు, కిందనున్నాడు, వెంటనే మీదకి వచ్చి. ఎందుకంటే రాణా వస్తే దానికి ఒక మంచి కనీసం అది ఇది మీరు ఇండస్ట్రీకి గివ్ బ్యాక్. అదే అదే సురేష్ బాబు ఇస్ డూయింగ్. నేను అది చేయాలి, చిరంజీవి గారు చేయాలి,
ఇప్పుడు అంటే ఇప్పుడున్న స్టార్ అందరు హీరోలు చేయండి అట్లీస్ట్. అంటే నువ్వు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నువ్వు డైరెక్టర్లతో హీరోలతో నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు 1 year స్పాన్, నువ్వు ఎన్ని రోజులు షూట్, ఆ రోజు దాటకుండా చేయమని చెప్పండి కనీసం. కరెక్ట్. ఇంట్రెస్ట్ పడ్డం తగ్గుద్ది. తర్వాత మీ హీరోలకి చెప్పండి ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు హీరోలకి, విల్ పే ఓన్లీ యూ టేక్ మంత్లీ, ఇది యూ పే అట్ ద టైమ్ ఆఫ్. అది కూడా చేయలేరా హీరోలు? హీరోలు డబ్బు ఇవ్వకుండా సినిమా రిలీజ్ కాదు కదా. ఏ మందలు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ ఆ విషయంలో. నేను ఐ డోంట్ అసలు లాస్ట్ సినిమా రిలీజ్ ముందు తీసుకుంటాడు ఏదో 5% 10%, మాక్సిమం 10-15% కన్నా తీసుకోడు. సో ఈ సేవింగ్ 90% ఇంట్రెస్ట్ సేవ్ అయినట్టే కదా. సేవ్ అయినట్టే కదా. మీకు వచ్చే డబ్బే కదా, మీరు ఎందుకు చేయరు? మీ రెమ్యునరేషన్ మీకు వస్తుంది కదా. కరెక్ట్. అందుకనే ఆయన ఎవరు రాజమౌళి గారు చెప్పినట్టు నెలకి ఎంత తీసుకోండి, ఓ 10 లక్షలు, 20 ఆయన లక్షలు. మంచి స్కూల్ సెట్ చేశారు. అది ఉండాలి, అది కంటిన్యూ చేయాలి నేను అంటున్నా. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఎవరీ క్యాంప్. చెయ్యాలండి యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సోషల్ అదే నువ్వు చేసే సేవ. యూ డోంట్ నీడ్ ఎవరినో బాగుపాటు చేయక్కల, నువ్వు చేసేది నువ్వు చేసుకో. ఒక్కటి చాలు. నాకు ఒక పెద్ద ప్రొడ్యూసర్ చెప్పాడు, ఒక పెద్ద హీరో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు, సార్ మీకే సార్ వెంకటేష్ హీరో, మీకు అసలు చాలా ప్రొడ్యూసర్ మనిషి ఆయన, మాకేం ముందలే తీసుకుంటారు అంటే ఆయన కాదు వేరే హీరోలు. హిట్ టీవీ యాప్